ఈవేళ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అసలు ఇరిగేషన్ శాఖ గురించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. ఎందుకంటే మీ యొక్క హయాంలో ఇరిగేషన్ శాఖ విధ్వంసానికి అటు పోలవరం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయరు, ప్రతి చెక్ డ్యాము, మరి ప్రతి ట్యాంకు కూడా విధ్వంసానికి గురయ్యి 5 సంవత్సరాల్లో 5 రూపాయల మెయింటెనెన్స్ లేక 20 సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ శాఖ మీ హయాంలో పోయినటువంటి పరిస్థితి. దాన్ని ఏదో నేను ఈవేళ ఒక మంత్రిగా చెప్పట్లా, లెక్కలు చెప్తూ ఉన్నాయి, బడ్జెట్ లెక్కలు. ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకున్నటువంటి బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు. 5 సంవత్సరాల మా 7 లక్షల కోట్ల బడ్జెట్లో ఇరిగేషన్ శాఖకి ఎంత పెట్టామనంటే ఆ రోజు 68,000 కోట్లు. మరి నువ్వు 2019, 2024 నీ 5 సంవత్సరాల్లో నీ మొత్తం బడ్జెట్ 12 లక్షల కోట్లు అవుతే ఆ 12 లక్షల కోట్లలో నువ్వు పెట్టింది ఎంత ఇరిగేషన్ శాఖకి? 32,000 కోట్లు. ఆ 32,000 కోట్లలో కూడా సగం నీ అవినీతికే పోయింది. పైపెచ్చు పెట్టడం అయితే 32,000 కోట్లు పెట్టాడు, కానీ అందులో ఖర్చు పెట్టింది మళ్ళీ 19,000 కోట్లు. అక్షరాల కేవలం 19,000 కోట్లు. సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా మీకు మాట్లాడడానికి. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 68,000 కోట్లు పెట్టాం. అది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. నీకు 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేం పెట్టిందని డబల్ చేయవలసి నువ్వు మరి దాంట్లో సగం చేసి మళ్ళీ ఆ సగంలో సగం కూడా ఖర్చు పెట్టినటువంటి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకు ఈరోజు ప్రెస్ల ద్వారానే చెప్పక్కర్లా, ఈరోజు మీరు ఏ ప్రాజెక్టుకి వెళ్ళినా, ఏ రిజర్వాయర్కి వెళ్ళినా, ఏ చెక్ డ్యామ్కి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అడుగడుగునా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే 5 సంవత్సరాల నీ పాలనలో కనీసం లాకులకి తలుపులు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ, రిపేర్ల మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి నువ్వు పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల గురించి, మరి వెలుగొండ లాంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం అని అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణగా మీరే చూడండి, ఏదైతే సోమశిల సంబంధించినటువంటి ప్రాజెక్టు, ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి రోప్స్ ఏ మాదిరిగా అయితే తుప్పు పట్టేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాయో ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే మొన్న మేము సోమశిలకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా మేము గమనించడం జరిగింది.